అందరికీ నమస్కారం. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి అడుగుతుంటే, నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేది లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. కోడూరులో నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు శ్రీధర్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీని అడుగుతున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కోర్టు పర్మిషన్ తీసుకోడు కదా, తర్వాత మేము డివోర్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదో ముందే కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్పి. అంతే ఇది కూడా. మేము ఒక కమిట్మెంట్లో వాడు ఇచ్చిన ఒక ధైర్యంతో ఎంత దారుణం చేసినా సరే నేను యాక్సెప్ట్ చేశాను. నేను నమ్మాను, చేసుకుంటాడు పెళ్ళి, ఇంత దారుణం చేశాడు కదా, వాడు కూడా పల్లెటూరులో పుట్టినోడు కదా, వాడెందుకు అన్యాయం చేస్తాడులే, వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా అనేసి. అది నమ్మి నేను మోసపోయాను అని చెప్పి బయటికి వచ్చినా కూడా అధికారంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు అధికారంలో ఉన్నాడు అనేసా మీరందరూ వాడికి హెల్ప్ చేస్తున్నారు. నేను ఎందుకు బయటికి వచ్చాను? ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో బయటికి వచ్చాను. వ్యవస్థ నాకు న్యాయం చేస్తుందేమో అని బయటికి వచ్చాను. దీన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. హనీ ట్రాప్ అన్నారు, బేరం కుదరలేదు అందుకే బయట పెట్టింది అనేసి అంటున్నారు, రాజకీయ కుట్ర అనేసి అంటున్నారు, వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అనేసి అంటున్నారు. నేను అధికార పక్షం వాళ్ళని కాళ్ళు పట్టుకునేంత పని చేశాను, కాళ్ళు పట్టుకొని అడుక్కునేంత పని చేశాను. ఏం చేశారు? అసలు ఇప్పుడు ఏం చేశారు? ఒక నెల అవుతుంది, నెల రోజులుగా కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుంది అంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు. అధికార పక్షంలో ఉండేవాడు న్యాయం చేయలేకపోతే ప్రతిపక్షాన్ని సాయం అడగడంలో తప్పేముంది? మరి నువ్వు అధికార పక్షంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నీ అధికారం చూపిస్తున్నావా? సాధారణ మహిళ మీద నీ అధికారాన్ని చూపిస్తున్నావా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, నేను గవర్నమెంట్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముకోవాలి? వ్యవస్థే కదా నాకు హెల్ప్ చేయాల్సింది. పోలీస్ వ్యవస్థ నాకేం చేసింది? అధికారంలో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ ప్రశ్నించడానికే వీడియో చేస్తున్నాను. ఒక నెల అవుతుంది, తప్పు చేసినోడు వాళ్ళ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏ తప్పు చేయకుండా నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను కాదు, దూరం చేశాడు. మొన్నటిదాకా అమ్మ నాన్న లేని అనాథగానే ఉండేదాన్ని.
కానీ నా కొడుకు నా తమ్ముడు అంటూ నా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. వీడు చేసిన పనికి ఎవ్వరూ లేని ఒంటరి దాన్ని చేసేసాడు. అనాథని కాస్త కనీసం పక్కన కూడా జనం లేని ఒంటరి దాన్ని చేసేసాడు నన్ను. నా కొడుకుని చూసుకోవడానికి కూడా ఇప్పుడు నాకు ఇబ్బందిగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీరు ఒకసారి వచ్చారండి, మా కడప జిల్లాలో ఎంపీడీఓ ఎవరో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్గా వచ్చారు. మీరు మా ప్రైడ్ అనుకున్నాం, మీరు మా రాష్ట్రానికి గర్వం అనుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే వాళ్ళ మీద ఇంత చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, ఊర్లకు కూడా రారు అనుకున్నాం. కానీ అది తప్పు. నేను ఎప్పుడైనా సరే వస్తాను, ఏ టైంలో సరే వస్తాను అని చెప్పేసి మీరు నిరూపించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను, న్యాయం ఉంటేనే న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవ్రీథింగ్ మీరు క్రాస్ చెక్ చేసుకొని నాకు న్యాయం చేయండి అనేసి నేను అడుగుతుంటే తప్పు చేసిన వాళ్ళనే వెనకేసుకొని వస్తారా అండి మీరు? తప్పు చేసిన వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతారా అండి మీరు? మళ్ళీ మీ పార్టీ జెండా ఇచ్చి తిరుగు అనేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా తప్పు చేసిన వాళ్ళని? ఇంకేంటండి మహిళలకి భద్రత? ఇంకెక్కడండి మహిళలకి భద్రత వస్తుంది? ఒక నెల రోజులుగా నా ఆఫీస్ లేదు, నా పక్కన ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఎలా తిరుగుతున్నానంటే అలా తిరుగుతున్నాను. ఇది నా పరిస్థితి అనేసి ప్రతి ఒక్కడికి, అది అధికార పక్షం చూసుకోవట్లేదు, ప్రతిపక్షం చూసుకోవట్లేదు, సాటి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు నా అన్న ఒక నమ్మకంతో నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను న్యాయం చేయమని చెప్పి. అమ్మ అన్నం పెట్టదు, అడుక్కు తినివ్వదు అన్నట్టు అధికార పక్షంలో ఉండి మీరు నాకేం చేయట్లేదు. పైగా ప్రతిపక్షం వాళ్ళతో మాట్లాడినందుకు ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. మరి మీరు ఏదైనా చేసి చూపించండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి, న్యాయం చేయండి. ఒక అమ్మాయికి అధికార పక్షం మీకు తోడు ఉంది అని చెప్పేసి, మహిళలకి తోడు ఉంది అని చెప్పేసి ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ చేయకపోతే ఇంకెందుకండి ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తారా? వాడు పోతే ఏముందండి, ఒక మనిషి పోతాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ పోతాడు, ఎమ్మెల్యే పోయినట్టు కాదు. కానీ మిమ్మల్ని ఎంత నమ్ముతారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు మిమ్మల్ని ఎంత నమ్మగలరో తెలుసా? ఏమన్నా ఉంటే మా అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడురా అని చెప్పేసి మిమ్మల్ని ఎంత నమ్ముతారో తెలుసా? ఒక్కరికి న్యాయం చేసినా సరే మీ వైపు న్యాయం ఉన్నట్టండి. నేను మీరు ఏదైనా చేస్తారు, మీరు ఖచ్చితంగా ఏదైనా చేస్తారన్న నమ్మకంతోనే కదండి మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి. లేకపోతే నేను న్యాయం చేయలేను అంటే చెప్పండి, నేను ఆత్మహత్య చేసేసుకుంటాను. ఇంత బయటకు వచ్చింది మీరు ఏదైనా చేస్తారని నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే నేను అసలు ఈ ధైర్యం చేయలేనండి. అలా అన్యాయం అయిపోయి మోసపోయి ఇంట్లో కూర్చొని బాధపడే టైప్ నేను కాదు. అర్థం చేసుకొని నాకు న్యాయం చేయండి. అసలు నా ఊరు నేను వదిలేసి, నా ఉద్యోగాన్ని నేను వదిలేసి, నేను వేరే దగ్గర ఉంటూ నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఒక్క ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేదు, ఒక్క ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు. ఎందుకండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు? అధికారం ఉందని చెప్పేసి చూపిస్తారా? ఎఫ్ఐఆర్ ఎందుకండి ఫైల్ చేస్తారు? ఎమ్మెల్యే అమ్మ వచ్చి ఏంటండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేది? ఎమ్మెల్యేకి ఏమన్నా చేతులు ముడుచుకుపోయినాయా? వాడికి అన్యాయం జరిగింది అనేసి అంటే ఎఫ్ఐఆర్ వెళ్ళి ఫైల్ చేయొచ్చు కదా. అమ్మతో ఎందుకు చేయిస్తాడు? నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఎవిడెన్స్లు ప్రూఫ్ చేయొచ్చు కదా, ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కదా. ఎందుకు సబ్మిట్ చేయలేదు? నేను ఎవిడెన్స్తో సహా సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఒక ఎమ్మెల్యే మీద అధికార పక్షం వాళ్ళు ఏంటంటే చర్య తీసుకుంది? ఆడవాళ్ళని అంత దారుణంగా చూస్తాడు, తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. వాడు తింటున్న ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే అంత దారుణంగా చూస్తాడు, డిగ్రేడ్ చేసి మాట్లాడతాడు, బట్టలు వేసుకుంటే మాట్లాడతాడు, షేపుల గురించి మాట్లాడతాడు. అలాంటి వాడికి ఏంటండి మీరు ఎంకరేజ్ చేస్తారు?
ఇలాంటి వాడిని మీరు ఎంకరేజ్ చేసేది? ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా పెరిగిపోయి మీ ఇంట్లో తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని కొంచెం న్యాయం చెయ్యండి. న్యాయాన్యాయాలు పరిశీలించే నాకు న్యాయం చేయండి. నా వైపు తప్పుంటే నన్ను శిక్షించండి, అతని వైపు తప్పుంటే అతన్ని శిక్షించండి. మీ నుంచి నేను కోరుకునేది ఇదే పవన్ కళ్యాణ్ గారు. సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే రెస్పాండ్ అవ్వాలి. మా అమ్మ నాన్న స్థానం ఇచ్చానండి మీకు. మా అమ్మ నాన్నకి చెప్పుకోవాల్సిన సమస్య నేను మీ దగ్గర దాకా తీసుకొని వచ్చాను. దయచేసి న్యాయం చేయండి.